ఓ డియమ్మ బంటి, ఏంటి బంటి అలా చేసావు? నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది. అసలు ఇంకా ఆ ఎమోషన్ నుంచి అయితే బయటకైతే రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే కాదు, ఇప్పుడే మోగ్లీ సినిమా చూసి అయితే వచ్చాను. సినిమా ఎలా ఉందంటే ఆ మొత్తు కొద్దిగా ఇప్పుడిప్పుడే ఎడుతుంది. ఎందుకంటే బండి మీద ఎండలో వచ్చాం కాబట్టి నిజంగా ఆ రేంజ్ లో ఉందన్నమాట ఈ సినిమా స్క్రీన్ ప్లే. అసలు ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, అసలు స్టోరీ రాసుకున్నారా, లేకపోతే డైరెక్ట్ షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోయి అక్కడ ఒక చెట్టు కింద కుర్చీ అయితే వేసుకుని అక్కడ రాసుకుని సినిమా షూటింగ్ చేశారా అనిపించింది. ఆ రేంజ్లో ఉందన్నమాట. సినిమా స్టార్టింగ్ ఏమో లవ్ స్టోరీ అన్నారు, అది కొద్దిసేపు అయితే అయింది. మధ్యలో ఉన్నట్టుండి కర్మ సిద్ధాంతాన్ని అయితే తెచ్చారు, అదైతే అక్కడైతే ఆపేశారు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి క్లైమాక్స్లో అయితే కలిపారనమాట. అసలు ఇది లవ్ స్టోరీయా, లేకపోతే ఆ కర్మ సిద్ధాంతం స్టోరీయా, లేకపోతే ఇది ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషనల్ స్టోరీయా, రివెంజ్ స్టోరీయా, అసలు ఏంటో కూడా ఏమీ అర్థం కాలేదు. అసలు నిజంగా ఆ క్లైమాక్స్ లో ఒక సీన్ అయితే ఉంటది అనమాట. హీరో అప్పటికే విలన్స్ అయితే ఎర్రకొట్టేసి మంచి ఊపు మీద అయితే ఉంటాడు. అదే ఊపులో విలన్ని చంపేస్తే విలన్ అప్పుడే చచ్చిపోతాడనమాట. కానీ వీళ్ళు ఉన్నట్టుండి కర్మ సిద్ధాంతం అనే ఒక పాయింట్ అయితే పెట్టుకున్నారు కదా, దాన్ని ప్రూవ్ చేయడానికి లాగారండి ఇంకా క్లైమాక్స్ ని. నిజంగా దానికైతే టేకే బొవ్ అనే చెప్పాలి. విలన్ ఎదురుగా ఉంటాడు, అందులోను హీరోకి బాగా కావాల్సిన మనిషిని పొడి చేసి మరీ ఎదురుగా ఉంటాడు. హీరో కూడా మంచి ఎనర్జెటిక్ గా ఫైట్ చేసి అయితే ఉంటాడు. అయినా సరే అక్కడ అంత స్కోప్ ఉంది, అక్కడే విలన్ అయితే చంపేసి సినిమాని ఎండ్ చేసేది. కానీ వీళ్ళు అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేయడానికి అయితే లాగారనమాట. అదైతే మరీ ఆర్టిఫిషియల్గా అయితే నాకైతే అనిపించింది. ఈ మధ్యకాలంలో ఏముందంటే క్లైమాక్స్లో దేవుడి రిఫరెన్స్ని అయితే తెచ్చేసి సినిమా సూపర్ డూపర్ హిట్లు అయిపోతాయి అనుకుంటున్నారు. అది స్టోరీ ప్రకారం వస్తే బాగుంటుంది తప్ప, అది దాన్ని బలవంతంగా ఇరికిచ్చేసి, అంటే ఇప్పుడు ఈ పైప్ ఎంత ఉందనుకోండి, ఈ పైప్ కంటే ఇది కొద్ది పెద్ద అనుకోండి, ఈ పైప్ దీంట్లోకి దూరుద్ది. అలా కాకుండా రెండు సమానంగా ఉన్న, అంటే దూరం పైపులు దూరం అనమాట. ఏదో ఇంకా అలా అతికిచ్చి ఏదో టేప్ వేయాలి, అది ఎక్కువ రోజులు ఉండదు. అలా ఉందన్నమాట. స్టోరీ ప్రకారం వస్తే బాగానే ఉంటుంది, కానీ ఉన్నట్టుండి ప్రూవ్ చేయాలి. మేము ఖచ్చితంగా లాస్ట్ దేవుడి రెఫరెన్స్ చూపించాల్సిందే, ఆ కర్మ సిద్ధాంతాన్ని చూపించాల్సిందే. జనాలు అప్పుడు అది చూసేసి జై శ్రీరామ్ అనుకుంటా, అబ్బా సినిమా సూపర్ అనుకుంటా ఇంటికి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా జరగాల్సిందే అని ప్రూవ్ చేయడానికి తీసినట్టు అయితే అనిపించింది. నిజంగా అదైతే అస్సలు వర్కౌట్ అవ్వాలా క్లైమాక్స్ అయితే. ఇంకా టోటల్ సినిమా గురించి మాట్లాడుకుంటే, సినిమా అయితే మంచి హై నోట్లు అయితే స్టార్ట్ అయింది. మంచి సీన్లు అయితే పడతా ఉంటాయి. అలా ఒక్కొక్క సీను అలా ఇంటర్వెల్ దగ్గరికి అయ్యే కొద్దీ అలా గ్రాఫ్ ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఇంటర్వెల్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఇంతే. ఇంకా అది ఇలా కూడా లేదు, ఇంకా ఇలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్లో ఎవరికల్లా ఇంటికి వెళ్ళిపోతామే, అలా ఉందన్నమాట సినిమా పరిస్థితి కూడా. అసలేమి ఒక తీరు లేదనమాట. ముక్కలుగా చూసినట్టు అయితే ఉంటుంది. సీన్ అతికిచ్చిన విధంగా అయితే ఉంటుంది. ఒక స్టోరీ ఒక లైన్లో ఉండదు, క్యారెక్టర్ ఆర్క్స్ బాగాలేదు, అసలు ఏమీ బాగాలేదు. ఇంకా చెప్పాలంటే మన హీరో రోషన్ కనకాల గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అంటే కొన్ని సీన్లు ఆయన క్లోజ్అప్ ఫ్రేములు పెట్టాలి, అంటే ఫైట్ సీన్లో ఇలా చూపించాలి, అలా పెట్టడానికి కొన్ని ఫ్రేమ్లు అయితే పెట్టారు. ఇంకా మన బండి సరోజ్ గారు ఉన్నారు కదా, ఆయన అయితే ప్యాకెట్ ఆడేసాడు ఆయన క్యారెక్టర్తో. ప్రతి ఫ్రేమ్లో ఎరక్కొట్టేశాడు. ఇంకా నిజం చెప్పాలంటే సినిమాలో హీరో రోషన్ కనకాల, కానీ ఎలివేషన్ మొత్తం ఆ బండి సరోజ్ గారికే బండి అనే చెప్పాలి. ఒక ఫైట్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో, నిజంగా స్టార్ హీరో రేంజ్లో ఫైట్ అయితే తీశారనమాట. నిజంగా ఈ సినిమాలో ఎవరికైనా న్యాయం జరిగిందంటే అది ఆ క్యారెక్టర్కే జరిగిందని చెప్పాలి. ఆఫ్ కోర్స్ దాన్ని కూడా సరిగ్గా వీళ్ళైతే వాడుకోలేకపోయారు. ఇంకా హీరో అంటారా, నిమిత్త మాత్రుడు అనమాట. నిమిత్త మాత్రుడు ఏదో అంటారు, అది ఒకసారి నేను తప్పే చెప్పాను, నాకు తెలుసు, అది కరెక్షన్ చేయండి కింద. ఇంకా పర్లా, ఇంకా అలా ఉన్నాడు మోగ్లీ పాపం. ఇంకేం చేస్తాడు, అలా ఉన్నాడు. సందీప్ రాజ్ గారు రాస్తున్నాడు, షూటింగ్ లొకేషన్కి వెళ్ళి ఈయన అలా చేస్తున్నాడు అంతే. చేసిన సీన్లన్నీ ఆయన అయితే బాగానే చేశాడు. కానీ ఆ ఎమోషన్ ఏదైతే ఉందో సినిమా చూస్తున్నప్పుడు మనం చూసే ఆడియన్స్ సినిమాని ఫీల్ అవ్వాలి, ఆ క్యారెక్టర్స్తో మనం కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్షన్ అనేది చూసే ఆడియన్స్తో అసలు లేదన్నమాట, అస్సలు లేదు. ఇంకా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దాన్ని కూడా సినిమా అయ్యే కొద్దీ ఏ క్యారెక్టర్ కూడా ప్రాపర్ ఎండింగ్ అయితే లేదు, ప్రాపర్ ఆర్క్ అయితే లేదు. ఇంటర్వెల్ వరకు ఒకలాగా ఉంది సినిమా. ఇంటర్వెల్ నుంచి చెప్పే కదా ఇలా వెళ్ళిపోయింది. అసలు అది క్యారెక్టర్ వైజ్గా కావచ్చు, స్టోరీ వైజ్గా కావచ్చు, స్క్రీన్ ప్లే వైజ్గా కావచ్చు, ఏ విధంగా కూడా సెకండ్ హాఫ్లో ఏ మాత్రం న్యాయం చేయలేదు డైరెక్టర్. ఇంకా ఇంటర్వెల్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, మన తేజ గారి స్టైల్లో ఈ సినిమాని తీస్తారేమో సెకండ్ హాఫ్ అనిపించింది. ఆ విధంగానే ట్రై చేశారు.
అమ్మని జయన్ 2 వీళ్ళు తీసేస్తున్నారా అనుకున్నా నేనైతే. కానీ ఆ జయన్ 2 తీసేసినా బాగుండేదేమో, అది కూడా సరిగ్గా తీయలేదన్నమాట. అంటే మన తేజ గారని నాకు ఎందుకు గుర్తొచ్చారంటే ఇంటర్వెల్లో ఆయన పేరైతే వేసుకుంటాడు అనమాట. మంచి ట్విస్ట్ అయితే ఇచ్చి ఇంటర్వెల్లో ఆయన పేరైతే వేసుకుంటాడు. ఈ సినిమాలో కూడా మన డైరెక్టర్ గారి పేరు ఇంటర్వెల్లో అయితే పడిద్ది. అది మంచి హై ఇచ్చే సీన్ అనుకున్న డైరెక్టర్ గారు అయితే అక్కడ పేరు అయితే వేసుకున్నాడు. ఆఫ్ కోర్స్ పర్లేదు, కానీ అక్కడ టైటిల్ పడి ఆడియన్స్ పైన ఇంపాక్ట్ ఉండే సీన్ అయితే కాదు అది. ఓకే సీన్ అనమాట. ఆ ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఓకే, ఇంటర్వెల్ వరకు సినిమా ఓకే, కానీ ఇంటర్వెల్ అయిన తర్వాత మాత్రం సినిమా గ్రాఫ్ అయితే పడిపోయింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే యావరేజ్గా అయితే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు. సినిమాలో హైలైట్ ఏంటంటే ఆ సినిమాటోగ్రఫీ అనమాట. ఆ ఫ్రేములు కావచ్చు, ఆ సినిమాటోగ్రఫీ కావచ్చు, ఆ గ్రేడింగ్ కావచ్చు, కలర్ గ్రేడింగ్ కావచ్చు, ఇవన్నీ బాగున్నాయి. ఇంకా ఇంకొక హైలైట్ ఏంటంటే హీరోయిన్ పేరు చెప్పడానికి సమ్మర్ నుంచి వర్షాకాలం వరకు అయితే వెయిట్ చేసి, ఆ వర్షం పడేంత వరకు అయితే వెయిట్ చేసి హీరోయిన్ యొక్క పేరు అయితే హీరోకి అయితే చెప్పిద్ది అనమాట. అదైతే నాకైతే చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్ ఐడియా లాగైతే నాకైతే అనిపించింది. నిజంగా హీరోయిన్ కలిసిపోయిన తర్వాత 3 నెలలు అయితే ఆగి హీరోయిన్ అయితే హీరోకి పేరు అయితే చెప్పిద్ది అనమాట. సమ్మర్లో అయితే ఈ కథ అయితే జరుగుంటుంది బహుశా. వానాకాలం వానల కోసం అయితే వెయిట్ చేసి హీరోయిన్ అయితే హీరోకి పేరు అయితే చెప్పి ఉంటుంది. అలా అయితే అనిపించింది నాకైతే. నిజంగా ఆ థాట్ ఏదైతే ఉందో సూపర్ అనమాట. దాని ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అదైతే ఫ్యాంటాస్టిక్. ఇంకా సినిమాలో వైవా హర్ష గారి క్యారెక్టర్ అయితే ఉంటది. ఆ క్యారెక్టర్ ఎండ్ అయిన తీరు ఏదైతే ఉందో నాకైతే అస్సలు నచ్చలేదనమాట. నేను చెప్పాను కదా ఇందాక, క్యారెక్టర్ ఆర్క్స్ కానీ ఇవేమీ అసలు సరిగ్గా లేవని. ఆ కర్మ సిద్ధాంతాన్ని ప్రూవ్ చేయడానికి పెట్టిన కాన్సన్ట్రేషన్, అసలు సినిమా స్టోరీ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ గా ఇరికిచ్చినట్టయితే నాకైతే అనిపించింది. దాన్ని బలపరిచిన సీను ఈ బంటి గారి సీన్ అనమాట. బంటి అంటే ఆ వైవా హర్ష గారి క్యారెక్టర్ పేరు. ఇది సినిమా చూసిన వాళ్ళకి అయితే బాగా అర్థమైంది. ఇంకా టోటల్ గా ఓవరాల్ గా నాకు సినిమా ఎలా అనిపించిందంటే కర్మ సిద్ధాంతం కాన్సెప్ట్ లోకి లవ్ స్టోరీని ఇరికిచ్చారా, లేకపోతే లవ్ స్టోరీ కాన్సెప్ట్ లోకి కర్మ సిద్ధాంతాన్ని ఉన్నట్టుండి తెచ్చారా అని నాకైతే అనిపించింది. అది కంప్లీట్ ఫీలింగ్ అయితే రాలేదు. సినిమా చూసిన తర్వాత ఓకే ఏదో ఒక ఫీల్ అయితే వస్తే, ఏ ఫీల్ రాలేదు, నిద్ర అయితే వచ్చిందనమాట. మరి అదనమాట మ్యాటర్. ఇంకా రోషన్ కనకాల గారి ఫస్ట్ సినిమా ఉంటుంది కదా బబ్లికమ్, అదే బాగా నచ్చింది నాకు ఈ సినిమా కంటే. అది లవ్ స్టోరీ అన్న క్లారిటీ అన్న ఉంటుంది, దీంట్లో అది కూడా లేదనమాట. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి అదనమాట మ్యాటర్. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ రోషన్ కనకాల గారు ఖచ్చితంగా మీరు త్వరలో పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొడతారు, దీంట్లో డౌట్ అయితే లేదు. ఎందుకంటే మంచి యాక్టింగ్ స్కిల్స్ అయితే మీలో అయితే ఉన్నాయి. కరెక్ట్ స్క్రిప్ట్ పడితే సూపర్ అనమాట. ఇంకా విలన్గా చేసిన బండి సరోజ్ గారు, మీకైతే మీ యాక్టింగ్ నేనైతే ఫిదా అయిపోయా. ఎందుకంత లేపుతున్నారు, ఎందుకంత హైప్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో అనుకున్నా కానీ, ఈ సినిమాలో ఉన్న ఆ ఒక్క సీన్ చాలు, మీ ఎంట్రీ సీను. వాట్ ఏ లెవెల్ యాక్టర్ అనమాట నిజంగా. మరి అదనమాట మ్యాటర్. థ్యాంక్ యూ.